ప్రస్తుతం మనతో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే దళితుల ఎమ్మెల్యేల మీద ఈ ఈ రకమైన దాడి అంటే అధికారుల నుంచి ఎట్లా చూడాలి? ఎందుకనంటే దళితులు అంటే ఒక చిన్న చూపు. వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళకు రాజ్యాంగం ప్రొటెక్ట్ చేయాల్సింది కాపాడాల్సింది మేమే కదా. ఆ రాజ్యాంగాన్ని పాటించాల్సిన వాళ్ళే ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఇంకెక్కడ పోతారు? మరి ఆయన కావాలనే కదా చేసింది, ఉద్దేశపూర్వకంగానే చేసినాడు కదా. ఫోన్ చేస్తే కూడా లేపడు ఆయన. మరి అటువంటి డీసీపీ తోయాల్సిన ఒక ఎమ్మెల్యేను 2 సార్లు గెలిచింది ఎమ్మెల్యేను తోయడం అంటే అవమానకరమైన విషయమే కదా. కానీ అంటే ఒక అధికారులు అంటే మీ మాట వినట్లేదా? అంటే ఎమ్మెల్యేల మాట వినట్లేదా అధికారులు? ఎమ్మెల్యేలు మాట వినకపోవడం కాదు, అక్కడ ఫోన్లే కొంతమంది లేపరు అధికారులు. అంతా టీఆర్ఎస్ మైండ్ సెట్తో వచ్చినారు ఆ అధికారులు. ఆ అధికారులను మార్చాలని మేము చెప్తా ఉన్నాం. ఆ టీఆర్ఎస్ మైండ్ సెట్తోనే ఇంకా ఉన్నారు. అంటే కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా ఇంకా దళితుల మీద అదే రకమైన చూపు ఉందంటారా? 100కు 100% ఉన్నది. వాళ్ళ లోపల ఇంకా మార్పు రాలేదు. అధికారుల లోపల అధికారుల్లో మార్పు వస్తే కానీ వాళ్ళకేమైనా సముచితమైన గౌరవం దక్కుతుందని మేము అనుకుంటున్నాం. అంటే వీరేశ్వరం గారి ఇష్యూ మీద అంటే మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు మరి? తప్పకుండా మేము దళిత ఎమ్మెల్యేలందరం కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. డీసీపీ గారి చర్యలను ఖండిస్తూ ఉన్నాం. స్పీకర్ గారు తీసుకునే యాక్షన్ బట్టి మా యొక్క రియాక్షన్ ఉంటుందని తెలియజేస్తాం. అంటే సీఎం గారిని కూడా కలుస్తున్నారా ఈరోజు? మరి ఈరోజు తప్పకుండా కలుస్తూ ఉన్నాం. ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇది జరిగింది, ఆయన పిలుస్తారా లేకపోతే ఏ విధంగా చేస్తారా అనేది ఆయన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తాం. మీరు అంటున్నారు మీ నియోజకవర్గంలో కూడా ఒక సిఐ, మీరు రికమెండ్ చేసిన సిఐ మీద కూడా ఇట్లానే జరిగింది అనేసి మీరేం చెప్తారు? ఆయన కూడా దళితుడే, నేను ఒక దళితుడిని. నేను సూచించినటువంటి ఉన్నత వర్గానికి చెందినటువంటి అగ్రవర్ణానికి చెందినటువంటి సిఐకి అక్కడ పోస్టింగ్ ఇయ్యనే లేదు. ఈ ఎమ్మెల్యే నాకు వ్యతిరేకంగా పోతాడని ఆ సిపి పెట్టుకున్నాడు. దాంతోనే నేను తీసుకొచ్చిన సిఐని రోజు వేధిస్తా ఉన్నాడు. అంటే మరి మీ పార్టీ హయాంలోనే మీ మీద ఇలాంటి చర్యలు జరుగుతుంటే మరి ఎట్లా? జరుగుతున్నాయి కాబట్టే ఇన్ని రోజులు ఓపిక బట్టి అధికారులు మారుతారు, మార్చుకుంటారు. వాళ్ళ యాటిట్యూడ్ అనుకున్నాం కానీ మారుతలేరు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలనుకున్నాం. అంటే మీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద మీరు ఫిర్యాదులు ఇస్తున్నారా లేదంటే ఏ పార్టీ? అందరూ ఎమ్మెల్యేలు, మొత్తం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా సముచితమైన గౌరవం దక్కాలి. వారు ఎప్పుడైనా అధికారులు గౌరవించాలనే కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ.